ఏంటి ఎక్కడ పంచకాయలు ఇస్తున్నారా? గుడ్లు పెడుతున్నారు, అడుగు తీసుకెళ్తారా? అక్కర్లేదు, మీరే అట్టుకోండి. 80 ఏళ్ళు వచ్చినా ఎటకారం దక్కలేదు ఈయన కొడుకు. తూర్పు కనుమల గాలి ప్రవాహం సార్. నువ్వు ఈ రోడ్ల మీద తిరగకపోతే ఖాళీగా ఆ అరటితోట ఏదో చూసుకుని కాయ పండు తినొచ్చు కదా. సరే బా. అర్రే కదనియా ఎలాగన్నావు? బాగున్నాను రా, నువ్వు ఎలాగున్నావు? అని బాగున్నాననియా. మహేష్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలా? బ్రహ్మాండం చేద్దాం దానియా. ఇండియాకి షిఫ్ట్ అయిపోతున్నాను విన్నాననియా. అనుకున్నాను రా, అప్పుడే కాదు. ఎస్బీఐలో లోన్ పెట్టి పొలం కొన్నాను కదా, ఆ కిస్తీలు తీరేదాకా అక్కడే ఉండి సంపాదించాలి. ఓ నీ సంగతి ఏంటి? పెళ్ళి ఇప్పుడు? ఈ సంవత్సరం చేసేసుకుంటాననియా. కానీ మరి 30 ఉంటాయి కదా, ఏడాది తిడితే చాలా జీర్ణించుకోలేదు. 25 ఏళ్ళకి పెళ్లి చేసుకుని కోడి గుడ్లు ఎట్టినట్టు ఇద్దరు పిల్లల్ని నెట్టావు. జనం కోసం పెళ్లి చేసుకుంటే మనకు జీర్ణం అవదు. కోటి మందరు ఉందనియా. అక్కర్లేదు, నువ్వు కానీ. కూర్చోండి. కూర్చోండి అని ఎక్కడ చూడండి. చంద్రు, ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఏడుకొచ్చి ఇటొచ్చి. ఓకే. చిన్ అప్, చిన్ డౌన్, షోల్డర్ డౌన్, చిన్ కొంచెం డౌన్, ఐస్ ఓపెన్, రెడీ. నువ్వేనయ్యా వెయిట్ చేసి రంగు పెంచా. ఫోటోలు అదిరిపోయి బా. ఉంటానని బాగా ఫోన్ చేద్దామా? వస్తున్నా, పేషెంట్ దగ్గర ఉన్నా. అయిపోయింది బాబు. ఈ కట్టు 30 రోజులు ఉండాలి. నొప్పి వస్తే నాకు ఫోన్ చేయి, లేదా నువ్వు బయలుదేరి వచ్చేసి. కూరేట్రా? కరపెండలో ఉన్నాయా? 4 ముక్కలేటు. ఇదిగో నువ్వు తీసుకో. నువ్వు వెళ్ళేసరికి మా నాన్న పొదలో కూర్చుని ఏం చేస్తున్నాడు? ఏవో పక్షి తెలీదన్నయ్య. కంగారు పడుకో, ఈ వయసులో ముసలాళ్ళు అంతే, ఒక కండిషన్స్. కానీ వెంకట్రావు గ్రేట్ హ్యా. మీ నాన్నకన్నా పెద్దోడు, ఈ వయసులో పంచెట్టుకి కాయలు వస్తున్నాడు. 80 ఏళ్ళు వచ్చినా కాళ్ళలో ఎంత గ్రిప్పో. నాన్న ఎటకారం ఎక్కువ, దోషపెట్టాడు. కానీ ఎప్పుడైనా చెట్టు మీద జారిపడి కాళ్ళు కొట్టుకోపోతాడా? నా దగ్గర రాపోతాడా? ఏం కట్టరావు, ఇది ఎక్కరా దే ఫిగరాలి మేనమా ఎక్కడరావు. అరే మహేష్, మహేష్, ఏడుమయ్యా మీ లవ్వాల మేనమా వెంకట్రావు చెట్టు నుంచి పడిపోయాట్రా. కాలిరిగిందా? కాదు, బుర్ర పగిలింది, చచ్చిపోయాడు. ముసలోడు బతుకున్నంత కాలం ఫోటోలు దిగమంటే దిగవాడు కాదంట. ఇప్పుడు పడక కట్టించుకోవడానికి ఫోటోలు లేవు. ఆఖరి ఫోటోలు తీయడానికి నేను పిలుచుకురమ్మన్నారు. వస్తున్నా నాకు. బాబుజీబా, నేను అటు వెళ్తున్నాను, వస్తావా? వస్తాడు. సరే, ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకుంటాను. 1 by 1 వచ్చి ఇవ్వాలి. ఫస్ట్ బాయ్స్ సైడ్. స్వాతి, నీకెంత కలెక్ట్ అయింది? నేనేం కలెక్ట్ చేయలేదు మహేష్. విష్ణువర్ధన్ 60 రూపీస్. మనం ఒక పని చేద్దాం. నేను 300 కలెక్ట్ చేశాను. 150 నువ్వు ఇవ్వు, 150 నేను ఇస్తా. మరి 150 అంటే నవ్వుతారేమో కదా. నాగరాజు 210 రూపీస్. వెరీ గుడ్. సరే, ఈ 300 నువ్వే ఇచ్చేసే. థ్యాంక్ యూ.
రాఘవేంద్ర 60 రూపీస్. నెక్స్ట్. నేనేం కలెక్ట్ చేయలేదు మిస్. ఏం కలెక్ట్ చేయలేదా? వేస్ట్ ఫెలో. కూర్చో. తిరుగుల స్వాతి 300 రూపీస్. హైయెస్ట్ కలెక్షన్ ఇన్ ద క్లాస్. అమ్మా త్వరగా నడమ్మా. వస్తున్నాను రా. అబ్బా మొదలెట్టారు. చిన్న పడతావు చూసుకో. ఇంటికి వెళ్ళలేదు ఇంకా. పనులు ఏమన్నా ఉంటాయేమో చేద్దామని. అడి సెటిల్ ఎక్కడ ఏమో కొత్త ఏటే రాయన గట్టి మనిషి మొన్నటి మొన్న ఎరా బాబ్జీ మందేత్త పనిలో ఉన్నా చూస్తున్నావు కదా కానీ నువ్వు వ్యాయామం చెయ్యే గట్టి పడతావు మళ్ళీ పిల్లలకి అందాం అన్నాడు. ఇప్పుడేం చెప్పా పెట్టకుండా పోయాడు. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, మాట్లాడి చూస్తాం. సెలవు పెట్టుకొచ్చింది ఏటమ్మా? అవును. ప్లేట్కి వచ్చిందా? హలో హలో బంగారం, నేనే. చెప్పరా. ఏం లేదు, ఒకసారి మీ ఇంటి నాకు దొడ్లోకి రా. ఇప్పుడా? ఏంటొచ్చేది? ఎవరన్నా చూస్తారు. దానికి మా బాబు చెన్నై సెటప్ చేశానులే, నువ్వేం కంగారు అడుగురా. ఎలా? అందరు ఇక్కడే ఉన్నారు. ఒక్క నిమిషంలో చూడు ఏం జరిగిద్దు. హలో హలో తీసినాక పెట్టాను, తీసే తీసే. ఏమైంది? తప్పకుండా ఏమైంది? గ్యాస్ నొప్పి వచ్చింది. గ్యాస్ నొప్పి అయితే పొట్ట మీద చేతి పెట్టాలి కదా, గుండెల మీద పెట్టాడేంటి? ఇది హార్ట్ అటాక్, దీనికి సిపిఆర్ చేయాలి. సిపిఆర్ అంటే నేను చేస్తా కదా. ఇప్పుడు నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో ట్యాగిల్ చేశాను. ఏం కాదు ఏం కాదు ఏం కాదు, ఓర్చుకో. రే సంకల్ చాపండి. మీ కాదా ఆయన. గురుగారు మీరు రెడీగా ఉండండి, నేను చెప్పినప్పుడు ఆయన నోట్లో నోరెట్టి ఉదేయండి. అలాగే. అందరూ చూడండి ఎలా చేస్తున్నానా. ముందు బొత్తాలు ఇప్పేసి గాలాడెట్టి వేయాలి. ఇప్పుడు గుండెల మీద చేతులెట్టి గట్టిగా నొక్కాలి. రెడీ? గ్యాస్ నొప్పి అంటే ఏంటో లేదు, మరీ గట్టిగా వచ్చేస్తున్నా పోతాడేమో. మహేషు 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 ఎక్కడికి? అబ్బా చెప్పలేసుకోలేదు. జీవన్ కొట్టేశారా బాబు? ఈ టైంలో ఏంటి? అందరు ఇక్కడే ఉన్నారు. ఎవరన్నా చూస్తే అప్పుడు ఉంటది. ఏదో తిన్నావా? లేదు, టీ తాగనంతే. ఏంటవి? పొంగడాలు. హాయ్, పొంగడాలా? ఇన్ని రోజులైందో తెలుసా తిని? బాగున్నాయా? నేనే చేశా. మస్తున్నాయి. పూర్తిగా హైదరాబాద్ అమ్మాయి అయితే. చాలా రోజులైన స్వాతి నేను చూసి. గురుగారు నోట్లో నోరెట్టు. సీపర్ వాళ్ళు బతికాడు.
పరా సిపిఆర్ బందా మన అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్దామా? రే బానే ఉన్నాడయ్యా. సాయంకాలం కొత్త బుత్త మసాలా తిన్నాడు. గ్యాస్ తన్నింది. రే బాబ్జీ నన్ను దించమంటావా? వద్దులేనాయనా, ఇప్పుడే గట్టిగా దిగింది. ఇంకేం తీస్తావు? సిపిఆర్ తర్వాత మంది ఎత్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. నేను చెప్పానా గ్యాస్ అని? నా మాట ఎవరు వినకుండా ఓ నొక్కేశారు. ఇప్పుడు వదులుతున్నాడు, బాగా పీల్చండి. అయ్య బాబాయ్, సైకిల్ ట్యూబ్ పిసికినట్టు పిసికి పారేసాడు ఏదో నా కొడుకులు. థ్యాంక్స్ అనియా, చాలా వర్కౌట్ అయింది. చైతి, ఈ బుర్రపాడు ఐడియా నాది కాబట్టి బతికిపోయావు. ఇంకొద్దిగా అయితే పిట్టేసినంత ఈజీగా ప్రాణాన్ని వదిలేసేవాడిని కదరా నీ అయ్యా.